అరుణకు సై, జితేందర్ కు నై. మహబూబ్ నగర్ టికెట్ మహిళా నేతకే ఖరారు. సో యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ టికెట్ కూడా ఫస్ట్ లిస్ట్ లోనే రావాలి, కానీ ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. డికే అరుణకి వాళ్ళ, జితేందర్ రెడ్డికి వాళ్ళ. సో ఎవ్వరు తగ్గలేదు, ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. సో జితేందర్ రెడ్డి గారు కూడా కొంత నాకు టికెట్ వస్తలేదు అన్న ఒక అంచనాకు వచ్చిన ప్రతిసారి ఆయన పెద్ద ఎత్తున ట్వీట్లు కూడా చేసినారు. సో ఆ ట్వీట్లు కూడా పెద్ద దుమారం రేపినాయి. సో చివరికి మరి ఏ సమీకరణాలు ఏంటో కానీ డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు కనబడతా ఉన్నది. ఆమెకే టికెట్ కన్ఫర్మ్ చేసింది, జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలే. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు చుక్కెదురు. ఆదిలాబాద్ టికెట్ గోడం నగేష్ కు. రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6 బీజేపీ అభ్యర్థుల ఖరారు. వీరిలో 4 ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. మెదక్ నుంచి రఘునందన్ రావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మానుకోట నుంచి సీతారాం నాయక్. ఇప్పటిదాకా 15 స్థానాలకు ఖరారు. ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్. మొత్తంగా 72 మంది అభ్యర్థులతో కమలం పార్టీ రెండో జాబితా, అంటే దేశవ్యాప్తంగా. డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడగా డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. జితేందర్ రెడ్డి కుమారుడికి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ సీటు కేటాయించగా అక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. ఎవరు? మిథున్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుమారుడు. పైగా డీకే అరుణకు టికెట్ ఇస్తేనే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని బీజేపీ పెద్దలు భావించినట్టుగా సమాచారం. సో ఇట్లా ఇదంతా మనం ఆల్రెడీ ముందు పేపర్లో చదివినాం కదా. ఒకసారి పిలిచి ఎట్లాంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తారో ఒక ఫోన్ చేద్దాం. ఎవరికి? జితేందర్ రెడ్డి గారికి. మీరు కాల్ చేస్తున్నది సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే, సో మొత్తానికైతే మహబూబ్ నగర్ టికెట్ డీకే అరుణకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్